థమ్సప్ అనుకుంటాను లేకపోతే స్ప్రైట్ అనుకుంటాను చచ్చిపోయేవాడు ఏదో నీకింత పోయా ఎండాకాలం అది మావ లేడు లోనికి రా లోపలికి ఎందుకురా నేను వచ్చినాక మాట ముచ్చడం మాట్లాడిపోతాడమ్మా విద్య వాడు తాగేది ముత్తాత పోత పావసిన విద్యు వాడు సొల్లంతగా రంగ ముచ్చడు విత్త ఆడి తెంపుతే వాడు వాడాడు నన్ను వాడడు వాడు వాడాడు నన్ను తాయిన కొంచెం సపడగా రిమ్మత్త సపడగా పక్కేస్తాను పండద్దా వాడు పరకడ పోవడ విద్య పొదుగా మొదలు పెడితే అవ్వ ఎగిరి వరంగా నాలుగేదా అసలుకే ఒడవది రసరస పాడబడ వాళ్ళు మునిగిపోను పోనీ నవ్వుదన్నారు తాను అది మళ్ళా వన్నది రోజు ఎవరన్నా నేను వచ్చాను నేనే అంటే మా ఇంటి సాకలు సాకలు బోర్ర పడితే సాకలు తలకునా వాళ్ళు రాలేదు వాళ్ళు వచ్చే తొక్కేదానికి ఉంటామా 2 గంటలకు వాళ్ళు ఎడలో కోసుకుంటారట 3 గంటల బాగా రావుతుల మావిడే తెల్లారు ఏడైతే పొరిక్కనే ఉడుకుతాయి తిని మళ్ళా కథ పోతాం రేపు మళ్ళా ఆయన బిడ్డ ఇన్నోతులు సాగలోళ్ళు ఊళ్ళో బట్టలు పిలిచి బట్టలు పిండ వాళ్ళు సత్తదా అని ఊళ్ళు ఇచ్చిపెట్టిపోయి సిటీలో పడ్డారు నెక్కొండ సిటీ అక్కడ సపడ సాగల కాన్ల మండ సన్న సాంద్ర చూసుకొని చిన్న రేకు డబ్బాలు మనసుకునే డబ్బాలు దేబేళ్ళు తెల్లగా సున్నవాసం అంటే అన్నవేతనం కదా సాగలాన్ని ఇక్కడ న్యాయమవుతుందిరా దింపితే నిన్ను రానే మొన్న ఆడ మొన్న అన్ని ఒక్కటే మొన్నలు అదే రోజు కడతంటే అయితే అనుకున్నా పాడవాడా ఆయన 15 రోజులు బిడ్డ బాత్రూమ్ కూడా ఏదో ముళ్ళ కట్టి పెడితే ముసురు వాడ ముత్తు వాసన వస్తే ఏళ్ళకే ఎర్రగప్ప అయితే అవి గుంజిగా ఆ ముళ్ళెత్తుకు పోయి పిండుకొని రాపు అంతరం అయితే నేను కొద్దిగా సాదా కాకపోతే నాన్న కను నీ ఇల్లు వేడులో చూపితే వాళ్ళనే ఉతికి పెట్టు బిడ్డ నాకు మరి సూపర్ రాదు నీ ముద్ద రాదు పిన్న రాదు ఎండే రాదు నీకు దాడి రాదు నవీన్ గారు చెప్తుంది సూసర సామాన్య బిడ్డ దూరుడా ఆయన సాగర బట్టల ముళ్ళు ఎత్తుకొని పోయేటోడే ఎవడ సాగడ అంటే విద్యు మా ఇంటి అడిగేదానికి కావాలి వద్దులకు కావాలి నిరకం పోర్ల పడితే కావాలి తాళ్ళు తెంపితే వాళ్ళ మొగ్గులు ముత్తాలు మూలవాడ వాళ్ళ కాడి బద్దలు రీఫోను తాళ్ళు దొంగ లెక్క వాళ్ళు నచ్చిన లొట్లు తప్పుతాం వాళ్ళకి మరి గౌన్ల మీద నీకెందుకమ్మ గంత కోపం గౌన్ల మీద గంత కోపం రాకపోగాను బిడ్డ ఎన్నోతులు గౌన్లలో అయినా కుమ్మరాలు ఇంటికి పోయి కుండలు వచ్చి కాలు అమ్ముతా మా సక్కన ఉండేది బిడ్డ ఇంత బింకుల కాలు అమ్మితే తాగుతా అంటే రుచి వచ్చేది ఇప్పుడు బింకులు ఎక్కడ బిడ్డ వాళ్ళు అజబాడీలు అడిగేస్తారు అయ్యో ఫైటో నా టైటో చదువుకునే చదువుకోపోతే నేను చదువుకోపోతే సంవత్సరం తెత్తలేనా నేను సంవత్సరం చెప్తాను కుమారిగా ఈ మాటలు పాడ చదువుకున్న సంవత్సరం అన్నా ఊరికంటారా పోడ గిట్లుంటాయిరా గవర్న బిడ్డ గవర్నకి కథకే రాపోదు రానా ఓ కావాలనే ఆ కాలి బాటలు ఇంటి మొన్న పెట్టే పాడుకొని పోయి నిద్రంతా డిస్టర్బెంట్ నీ తాడు మారదుగా బంధు అదే రేపు కథలు ఊకుంటారా అక్కలు మొత్తం తిడతారు నేను రాకపోతే మీ అవ్వ తీసుకోపోరా వీళ్ళ పేషెంట్ కాదే పాడతావు నీకు ఎవరికైనా పాడతావు వాళ్ళ అవ్వ పేషెంట్ అయితేనే నైట్ డ్రెస్లు ఎత్తాను ధర గుంజిగా
లక్షపతి మహారాజునేమ్మా ఓ దేవుడా నేను ఎవరో నా మోడు లక్షపతి రాజు రాణి వచ్చినాడు నేనావా అది ఏడిసినట్టే ఉంటుంది నవ్వినట్టే ఉంటుంది అక్కడ ముక్కలు దాడి వాడు ఎందుకు వచ్చి పాడుపడతాడు నేను అక్కడ ముక్కలు చేద్దాను బుద్ధి కట్లం చేద్దాం నీ మోడు వచ్చి నాని ఈ దీక్షకున్న నా సౌతులు ఒక్కళ్ళు చెప్పరారే నేను ఎవరికేం పాపం చేస్తే రాక రాక మళ్ళీ 5-6 నెలలకు మళ్ళీ వచ్చినా రమ్మని మామ కాదు రా పత్తులు పీకినప్పుడు అది వచ్చింది గడు మొక్కలు అన్నప్పుడు పత్తులే పీకిర్రు ఎందుకంటే ఎవరికి తిరగదు ఓ దేవుడా ఓ రాముడా ముట్టికిద్దావా ఖచ్చితంగా పోతావరా దిప్పుడు కల్లా అక్కడ అవుతావు నీ దినాలు గాని వారాలు గాను భర్త వేడి రావచ్చనమ్మా నాగడి దున్నేటి బంగారు బావా నాగడి దున్నేటి బంగారు బావా నాగడి దున్నేటి బంగారు బావా అమ్మో గిట్ల కొట్టకు ఏం మాట్లాడుతానో వాళ్ళందరూ ఏమనుకోవాలి దీని మూడు అలకదక్కుడు అనుకోవాలన్నా నువ్వు అలకదాక్కోను అని అన్న అనుర్రని ఆట ఈ గుంజుగడ అలకదాక్కోవడం చెప్పి
ఏంటమ్మా దాని మాట ఎట్టుంది? సాడు చెంపగారు దేవుడు ఇంకా రెక్కలు ఇచ్చిండ్రా నీ రెక్కలు ఆడబట్ట నీ రెక్కలు మూడబట్ట నీ నల్లబెట్ట ఇలబెట్ట 5-6 ముద్దులు పెట్టా నేను గుయ్యం ఇంకా టైపు అయితే కానీ వాడు కూడా అంటే మార ఈ బుచ్చగాడే వర్రా మానింకా జీతగాలు సరిపోరా కొంత జీతగాలు తీసుకొచ్చు వాడు చూడబోతే వాడు తల ఇంత బట్టి పెయ్యో ఇంత బట్టి వాడు బట్టో ఇంత బట్టి వాడు ఏమందం ఉన్నారా ఇయ్యాల కొడితే రేపు ఏడుస్తాడు ఉన్నాడు ముచ్చట చెప్పరా కొంచెం ముద్దించుకుంటాను నేను కళ్ళు మంట అది కాదే బుచ్చగాడు కాదు మన ఇంటి కాబోయే అల్లుడు కాదు బాబా నాకు అర్థం కాలేదు మరి కాబోయే అల్లుడు నీకు అన్నా వాడు నాకు బావా ఏంది మా ఆడబిడ్డ నామాల వేదిక ఆ బోర్డు తెలియతావు ఇక నీ మీద మనవయ్యా మనవయ్యా నీ మీద దుమ్మవయ్యా దుమ్మవయ్యా నీకెట్లా బుద్ధి లేదు మొండ కొడక నీకెట్లా జ్ఞానం లేదు నాకెట్లా మానవ లేదు ఎవరకున్నది గలవకని అడుగు నేనేమనులా మనకంటే తండ్రి స్థిరవంతులకు ఇచ్చి పెళ్లి చేద్దాం అని ఆడబిడ్డాను అవగా ఇంటితో ఎదురు చూడకుండా బతకాల ఆడవిలో పెళ్లి చేస్తే లేకిరి కానీ ఇచ్చి చేస్తా ఎవరో గురించిగా నీ లేకిరి తాడు తెప్పితే నా చెల్లెవు నేను పెళ్లి చేసుకుంటా నీ చెల్లెవు చేస్తాన్నా నీ అక్క చేస్తాన్నా పెళ్లి ఆడబిడ్డ అన్నం వెళ్ళది ఆడబిడ్డ నేర్పించుకోవద్దు వాళ్ళు బడికి పోయిన ఆడబిడ్డ ఇంటికి వచ్చినాక బిడ్డ నీకు నీకు పెళ్లి చేస్తామని చెప్పాలి ఆమె ఎంత ఎడుతుందో ఎవరు ఎంత ఎడతారు ఆడబిడ్డ ఎంత ఎడుతుందో మరి నా చెల్లెలు చేసుకుంటానా అక్క చేస్తానా పెళ్లి చేస్తాను వీని మొక్క మీద చూరి మరి అన్న బాబ గారు వాడు కబల వాయిద్యం మొదల మార్గం చెల్లెవి తెలియదమ్మా బాయి లోతైన దొరుకుతుంది చెరువు లోతైన దొరుకుతుంది పాడే సముద్రం లోతైన దొరకబట్టు కాదు అని నరమానం లోతు ఏనాడు దొరకబట్టలేమయ్యా సాది సంపాదించిన అన్న మా వదిన కుండలు నేను కబల వాడతాం వెళ్తలేదా కదా భవనాల ముందుకు ఎదుగురా వాడేవాడు అంతే మిడిసి మిడిసి ఆడేది నేను అవ్వాడ మళ్ళీ సార్ వేసుకుంటే పొలాలు ఇంటికి వస్తారు అంత ఆడేది మన మాటలే ఖర్చుంటాయి కదా నువ్వు పెళ్లి వచ్చిన అడవిలో ఇంటి ఉండద్దు పెళ్లి చేస్తావు అని మాడగా చెప్పాలి అడవిలే కాబట్టి నువ్వు చెప్పాలి నాకే బాధ అనిపిస్తుంది ఆమెతో బాధపడుతుంది ఈ కొంచెం నా మాట ముచ్చట పెట్టుకుంటారు వీళ్ళ అవ్వ కాని భూమి మంచిగా నేర్చింది కానీ ఈయనకి ఎవరి గుణం వచ్చిందో ఇది అనుకో నేనే లేస్తాను నువ్వేం చేసేది ఒక్కటే ఉంది నీ దగ్గర అయ్యయ్యో నా బిడ్డ అయ్యయ్యో నా బిడ్డ ఏడాది నడదాము ఆయన
ఇంత పురకలు చెప్తలేవు తగ్గర పురకలు చెప్తలేవు సుభాష్ చెట్టు వాసన వీడియో ఏంది పత్తి చేనులన్నీ పత్తి చేనులకి ఎక్కడ వీడియో ఇప్పుడే ఏరుతాను కానీ మరి ఏ చేనులో పడిపోయి తెలుస్తలేదు నువ్వు అక్కడ అంత వరద పడిపోయి పొసగర పోతే బురదలు పడతావా ఏంది ఆగమాస్తాను ఓ ఏదో కాదు బిడ్డ సమరం అంటే సమరం కాదు బిడ్డు ఏం చేయాలి ఏమని చెప్పుకోవాలి ఒకటే చెప్పాలా రెండా చెప్పాలా మీ అన్న గాయదోడు అనుకున్నా కానీ ఇవాళ మీ అన్న లక్షపతి రాదు నాకు పెళ్లి చేస్తాను అన్నా ఒకడే ఐదు ఒకదానా పెళ్ళికి అయితే పిల్లలు ఇంటున్నా మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకుంటా అనున్నాగా ఇప్పుడు నాకు పెళ్ళి ఎందుకు బిడ్డ ఈయన పాడు ఇప్పుడు నాకు పెళ్ళి నలుగురు నవ్వుతారు నాకు పెళ్లి చేసిన మీ అన్న ఉరి పెట్టుకుని వస్తాడు అదే మాకు దొరుకుతుందా నేను ఆయన ముఖం చూస్తేనే వాళ్ళు బిడ్డ ఏం చేయాలి బిడ్డ నాకు కాదు పెళ్లి కానీ మీ అన్న లక్షపతి రాదు నీకు పెళ్లి చేస్తానంటాడు ఎవరాట ఏమో ఏ ఊరు అన్నాడు పిల్లగాన్ని తీసుకుని వచ్చింది బిడ్డ ఏ ఊరాట మరి ఏమో ఏ ఊరు నా అడిగినా ఆగమాగం వచ్చిండు ఆగమా అని చెప్పి నువ్వు 4 పెట్టి పోయిను చాలు 6 దాకా ఆగుతాను మరి ఏం చేయాలి బిడ్డ 6 దాకా గడుల పండి 5 పెట్టి పోయిను కోపం ఆగుతుంది 6 దాకా ఆగుతట్లేదు నావ పోలీసావా నువ్వు తెచ్చుకున్న కాంకి అయిపోయిందా నావా ఆ నావా ఇంత నాకు బదిలిచ్చినవా కంకి నా కంకి నాదా పానేషా వస్తానవా తీసుకొని వచ్చా వాళ్ళది ఎవరన్నా ఉత్తరగిరి నగరం ఆ పిల్లగాని పేరు భిక్షపతి రాజ్ అన్నా లక్షపతి రాయ ఎంత మాట అంటే అన్నయ్య లక్షపతి మహారాజా పిల్లగాని ఊరు ఉత్తరగిరి నగరం పిల్లగాని పేరు భిక్షపతి రాజన్నం ఆయనింట్లో పుట్టినా ఆయనింట్లో పెరిగినా ఆయన తిండి తిన్నా ఆయన బట్ట కట్టినా అన్నా అవ్వలేని పిల్లలు రాదలేదు అన్నా అయ్యలేని పిల్లలు రాదలేదు ఇంతెత్తు గౌరంగా దాదుకోని నన్ను బుచ్చగాడికి పెళ్లి ఎత్తరా అన్నా అన్నరావే
అన్న బుచ్చగాని గెలిచి పెళ్లి చేసిన అన్నయ్య లక్షవాది మహారాజా బుచ్చబుతో వలన్నాదే తవానే మైనింట ఉట్టిగా ఎందుకు బాధపడతాను పేరే భిక్షపతి రాదు కానీ మనకన్నా దండ శ్రీమంతుడు కాదు పేరే అట్లా ఉన్నది కానీ మనకన్నా శ్రీమంతుడు అన్నా అన్నా ఏ చెల్లకైనా ఇలాంటి దయగల్ల అన్నలు ఉండాలి అన్న అన్నమాట నమ్మింది ఏ చెల్లి నన్ను ఐదింటికే ఇస్తానా మనకన్నా తండ్రి శ్రీమంతుడు అన్నది అన్నమాట నమ్మింది అన్నయ్యా ఇక నీకు ఇష్టం అయితే ఆ పెళ్లి నిశ్చితాంబూలం పెట్టన్నయ్యా ఏమి నమ్మిచ్చి కటికవాడు గొర్రెనికి వస్తాడు ఆ గొర్రె కటికమని నమ్ముతుంది చూడు దీన్ని ఎట్టువాడు ఇంటికెళ్ళి వచ్చింది కావాలి ఏ కన గవ్వ ఇంటికెళ్ళి పోవద్దు అర్ధ రాజ్యం పోవద్దు ఎట్లా పోతుందమ్మా నీ శ్రీమంతుణ్ణి లక్షాధికారిని మరి చెల్లెందుడు నమ్మించిండు అన్న బాబగారు లక్షవది రాదు రోజు మాత్రం అనగా శుక్రవారం చక్కని గడి ఆ లక్షపతి రాజు చెల్లును నమ్మిచ్చి కటికవారి లెక్క నమ్మిచ్చి మరి లక్షపతి రాజుకున్ను గాజల నామాల దేవికి ఆ రోజు నిన్ను అమ్మవాద శుక్రవారం ఆటంగా మొదటి శుభలకమైన తాల్సి పొద్దుకోపోతాను అరే బుచ్చబోని పెళ్లి చేసుకున్నప్పుడు అది బుచ్చది కదా నేను శివ ఎత్తబోతావా నేను శివవంతుణ్ణి ఈ బుచ్చబుదు నీ బుచ్చబుడు నా ఇంట్లో ఎందుకు ఉండాలి ఇదే శ్రీగౌడగా పోవాలి చెల్లి అన్నకు చెల్లె బాబులో అని చూస్తున్నా మా చెల్లి అత్తగాని పోతాను నేను చెల్లె నా మాలదేవి అన్నయ్య లక్ష్మతి రాజా బావంటాడు ఏమి చెల్లి తయారు చేయి అంటాడు నువ్వు అత్తగారింటి వాళ్ళ చెల్లె చెల్లమ్మా ఎన్ని రోజులు ఏది తప్పదు కాలు పడ్డాలంటే కూడా అన్నారు ఇప్పటిదాకా నీ ఇంటికి వెళ్ళాను ఇవాళ రోజులు ఇంటికి పోవడం వెళ్ళిపోతా కానీ ఇవాళ పెళ్లి జరిగింది శుక్రవారం 5 రూపాయలు గడగలే పసు బట్టలు ఇడవలే అన్నా ఈ నూతన వస్త్రాలతోని
శుక్రవారం ఇంటి ఆడి పెట్టి ఇంటికి పోతుంటారు అన్నా ఇవాళ ఎందుకు పోతా తెల్లారినాక పోతుందన్నా గుచ్చబదానా తెల్లారదాకుంటాను నా ఇంటి ఆడ తెల్లదాకుంటా అన్నా నేను తెల్లారినాక పోతా చెల్లిని నాకాడి కన్నా బాగా శుక్రవారం అని అంటే బ్రాహ్మణ అంటే పెళ్ళైన ఆడవిల్ల అత్తగారింట నిద్రపోతే ఆడవిళ్ళలకు పుణ్యం అట ఆ పుణ్యం నువ్వు ఎందుకు పొడగొట్టుకోవచ్చు చెల్లి ఆ పుణ్యం నీకే దక్కల్లమ్మా అన్నా రాత్రి ఎట్లా పోతాం అన్నా చెల్లి నువ్వు ఒక్కదానివే పోతావే బావను నిన్ను తీసుకొని పోయి నీ అత్తగారి భవనంలో దించేద్దా శైలంగా నీ అమ్మ నేను కూడా అత్త అన్న మాట నమ్ముకున్నా ఎవరు దాని కొడుతారు అవ్వ పొడవ కాడికి వచ్చింది అవ్వా శకుంతల దేవి నాయన చంద్రశీల రాజా మీ ఫోటో చూసే గాని మీ ముఖం లేదు నీ నోటి మాట వినలేదు నానా ఇప్పుడు నువ్వు ఉండి నీ కొమ్ము దాపుకుందునే బాబు బిడ్డ అత్తగారింటి పోతా పండే కొడుకో పలవే కొడుకో బిడ్డ పోయిన కాడ గాజులే కొడుకో బిడ్డ నా కొమ్ముల కొత్తలు కడదు నానా దేవుని కుడితోటి సమానం అంటారు అన్న అత్తగారింటి కాడ ఏ పండుగ వచ్చిన అడిగిన అయ్యో నాన్న అత్తందు నా వదిన అత్తందు నా అత్తందు నా నాయన అత్తను అని ఈ లేసి గాడి వెళ్ళరు నాయనో అవ్వగారి తొవ్వలు ఉత్తరు నాయన పండుగ నాడు రోగని తొవ్వలు ఉత్తన్నా అత్తగారింటి నాయనింటికి ఇచ్చిన ఎదురు చూసిన చోటు